మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ఈ రోజు మనం పిఠాపురం నియోజకవర్గం నాగలపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రావడానికి ఏంటంటే చేయూత స్వచ్ఛంద సంస్థ. ఇది చాలా మందికి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో సుపరిచితమైన పేరు. కష్టం వచ్చిందంటే చాలు చేయూతను అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఈ సంస్థ. ఈ సంస్థకు సంబంధించి ప్రతి విలేజ్ లోను కూడా వారాంతంలో ఈ ఏదైతే ఉన్నాయో మెడికల్ క్యాంపులు, అంటే ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థ చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలాంటి చేయూత స్వచ్ఛంద సంస్థకి మనవంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు నాగలపల్లి గ్రామం రావడం అయితే జరిగింది. చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇక్కడ మనకు న్యూరో ఎక్స్పర్ట్ క్లినిక్ వారి సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంప్, ఉచిత మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏర్పాట్లు అయ్యి కూడా వీళ్ళు ఇక్కడ చూస్తే చాలా మంది పేషెంట్స్ వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు ఇది చేయడానికి అయితే ఇక్కడికి వచ్చారు. లైన్ లో కూడా నుంచుని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. ఈ సంస్థ అధ్యక్షులు ఉన్నారు ముండి రవికుమార్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి ఏంటి అనేది ఒకసారి మనం. ఇక్కడ చేయూత స్వచ్ఛంద సంస్థకి సంబంధించి ఇక్కడ నాగలపల్లి గ్రామంలో ఈ రోజు ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి సంబంధించి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్గనైజర్స్ ఉన్నారు ఇక్కడ, సంబంధించి సభ్యులు, కమిటీ సభ్యులు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాగా ఏర్పాటు చేస్తున్నారు. సార్ చెప్పండి కృష్ణారెడ్డి గారు, ఇది ఈ ఊర్లో ఇలాగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వెనక కారణం ఏంటి, అసలు ఏర్పాట్లు అయ్యి ఏ విధంగా చేశారు? ఇక్కడ సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎక్కువ సమస్యలు గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఈ ఏరియాలో కనుక ఈ క్యాంప్ నిర్వహించినట్లయితే చాలా మందికి ఉపయోగించిన కోణంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకురావడం జరిగింది. ఒక ఇంట్లో ఉండే సర్వసాధారణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా కవర్ అయ్యేలాగా నలుగురు డాక్టర్స్ ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గ్రామస్తులందరూ ఈ క్యాంపుని వినియోగించుకోవాలని కోరుతున్నారు. అంటే ప్రస్తుతం మేము ఇక్కడికి చూసినటువంటి విధానాన్ని బట్టి మేము ఆశించిన మేరకు జనం అవుతారండి. అంటే సాయంత్రం 4 గంటల వరకు మేము నిర్వహిస్తున్నాం సార్ ఈ క్యాంపు. అంటే గ్రామీణ ప్రాంతం అవడం అలా నెమ్మదిగా అలా సాయంత్రం వరకు వస్తూ ఉంటారండి. మేము ఆశించిన మేరకు అయితే విజయవంతం. మీరు చెప్పండి ఏంటి, ఉచితంగా మందులు కూడా, అంటే ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఉచితంగా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటి సార్ దీని వెనక, అంటే మీరు అందరూ కలిసి చేస్తున్నారా లేకపోతే ఎవరైనా డోనర్స్? చేయూత సంస్థ ద్వారా వారు వ్యక్తిగతంగా మరియు వారి డోనర్స్ ద్వారా కూడా వాళ్ళు ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. అదే కార్యక్రమంలోనే నాగలపల్లిలో మొట్టమొదట చేయూత సంస్థ శివ గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది సార్. వారే మొత్తం మందులన్నీ కూడా వారి ద్వారానే ఉచితంగా అందజేస్తున్నారు సార్. మేము చాలా సంతోషిస్తాం ఈ నాగలపల్లి గ్రామస్తులు. ఇక్కడ అంటే ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అయితే ఏ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చారు ఏంటి, దీనికి సంబంధించి వివరాలు కూడా మనం పూర్తిగా ఈ సంస్థ ఫౌండర్ అయినటువంటి ముండి రవికుమార్ గారిని పూర్తి వివరాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు, ఏంటి చేయూత సంస్థ అనేది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అవసరమైన ప్రతి చోట మీరు చేయిచ్చి అందరినీ ఆదుకుంటున్నారని చెప్పి ప్రతి ఒక్కరు గర్వంగా తెలియజేస్తున్నారు. ఏంటి దీని గురించి, అసలు ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన, ఈ సంస్థ పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? చేయూత ఆర్గనైజేషన్ మొదటిగా ఉద్యోగస్తులందరూ కూడా కలిపి ఏర్పాటు చేసాం. దీంట్లో ఏంటంటే ప్రతి నెల మాకు వచ్చిన జీతం నుంచి సమాజానికి మనం వంతుగా ఏదో చేయాలనే ఇంటెన్షన్ తో మేము ఒక 10 మంది యువకులు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా మా సంస్థ ప్రధాన కార్యదర్శి అయిన అలీం గారు దీన్ని ఫౌండర్లుగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రధాన లక్ష్యం ఏంటంటే సమాజంలో అనేక మంది అనేక విభిన్న అంశాలతో అనేక సేవలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సేవల్ని మనం గ్రామం లెవెల్ నుంచి గ్రామాల బాధ్యత యువత తీసుకున్నట్లయితే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామాలు అభివృద్ధి చెందినట్లయితే మన దేశం బాగుంటుందనే ఉద్దేశంతో దేశానికి మన వంతుగా కేవలం ఉద్యోగం మాత్రమే కాదు సమాజానికి ఏదో చేయాలనే ఆతృతతో మేము ఈ చేయూత ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 12 అంశాలతో మేము విభిన్న సేవా కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్. మేము రోగుల సహాయకులకి, ఎవరైతే రోగుల ద్వారా వెనకాల వచ్చిన వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి రోజు 300 మందికి మా చేయూత సంస్థ ఆధ్వర్యంలో గౌరవనీయులు శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారు, ఆదిత్య విద్యా సంస్థల
సహకారంతో మేము గత 1150 రోజులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల సహాయకులకి భోజనం ఏర్పాటు చేయడం, అలాగే తలసీమియా చిన్నారులు 21 రోజులకు ఒకసారి రక్తం అవసరం అవుతుంది. ఆ చిన్నారుల కోసం గత 10 సంవత్సరాలుగా మేము 35,000 యూనిట్లు తలసీమియా చిన్నారుల కోసం సేకరించడం జరిగింది. అలాగే గ్రామాల అభివృద్ధి యువతతోనే సాధ్యం అని చెప్పి గ్రామాల్లో ప్రతి ఆదివారం మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇలాంటి సీజనల్ వ్యాధులను బారిన పడకుండా ఆ గ్రామాల్లో ఉండే పెద్దల యొక్క బాధ్యతని ఆ యువత తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ప్రధానంగా నాగులపల్లి గ్రామంలో మాకున్న మెంబర్ల యొక్క సహకారంతో ఈ రోజున నాగులపల్లి గ్రామంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడమే కాకుండా ఉచితంగా మెడిసిన్స్ కూడా అందజేయడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఈ న్యూరో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే పిల్లల వైద్య నిపుణులు, చెస్ట్ వైద్య నిపుణులు, అలాగే జనరల్ ఫిజిషియన్, ఇలా కుటుంబంలో ఏ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి ఉచితంగా వైద్యం అనేది మనం అందించాలి. అప్పుడే గ్రామాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఈ రోజున ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంతో మేము నాగులపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అలాగే చేయూత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలో మేము ముందుకే మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తాం. అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే మెయిన్ ప్రధానంగా డబ్బు ఉండొచ్చు లేదా పని చేయాలనే ఆలోచన ఉండొచ్చు, కానీ మెయిన్ ఉండాల్సింది సమయం. అలాంటి సమయాన్ని మీరు వ్యక్తిగత జీవితంలో కూడా పక్కన పెట్టి మీకున్న ఖాళీ సమయంలో ఇలాగ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. అంటే మీ ఇంట్లో మరి మీ ఇంట్లో వాళ్ళ సహకారం అది ఎలా ఉంటుంది, దీంట్లో వాళ్ళ స్పందన అది ఏమైనా ఎప్పుడన్నా మీకు ఇబ్బందిగా అనిపించిందా? మీ పిల్లల దగ్గర నుంచి డాడీ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలని అంటుంటారు, మీరేమో ఈ సేవా కార్యక్రమాల పేరు మీద బయటకు వస్తుంటారు. అలాంటి సమయంలో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? ప్రధానంగా కుటుంబ సభ్యులు బాగోగులు అనేది ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. అయితే సమాజానికి కేవలం తన వ్యక్తిగత జీవితం ఒక స్వార్థం కింద కాకుండా మనం బతుకున్నందుకు సమాజానికి ఏదో అందించాలనే ఉద్దేశంలో సమయం కేటాయించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కుటుంబ పరంగా రావచ్చు, కొన్ని పరంగా అంటే సమాజంలో సర్వీస్ చేస్తున్న వాళ్ళని కూడా వ్యతిరేకించే కోణాలు చాలా ఎదురయ్యి అవన్నీ కూడా తట్టుకుని గత 8 సంవత్సరాలుగా అన్ని తట్టుకుని మేము సమాజానికి సేవలు చేస్తున్నాం కాబట్టి మీరు మా వద్దకు వచ్చారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది సేవలు చేస్తూ ఉంటారు, కానీ సమయాన్ని వెచ్చించి తమ వ్యక్తిగత జీవితం త్యాగం చేసి సొసైటీకి ఏదో చేయాలని వచ్చిన వాళ్ళు చరిత్రలో గుర్తుండిపోతారు. మనం బతికినందుకు మనం లేకపోయినా సరే మనం చేసే పనులు గుర్తుండాలి కాబట్టి మేము ఈ సేవా కార్యక్రమాలను మేము చేయడం జరుగుతుంది. కుటుంబం అనేది ఎప్పుడు అంటే ఈ రోజున ఈ ఆదివారం ఒక పూట ఇక్కడ గడిపితే 100 మందికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. అదే ఒక గంట మన పిల్లలతో గడిపినట్టయితే మన పిల్లల సంతోషాన్ని కోరుకుంటాం. కానీ ఇక్కడ ఒక కుటుంబ సంతోషం, ఒక 100 మంది కుటుంబాల సంతోషం ముందు అది చాలా చిన్నపోతుంది కాబట్టి మేము సమాజానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా ఇక్కడ మొండి రవికుమార్ గారి స్పందన. మేము చేయూత సంస్థ స్థాపించి కొంతమంది ఉద్యోగులను కలిసి స్థాపించాము. అయితే గవర్నమెంట్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంతమంది పేషెంట్లకి ఆకలికి ఇబ్బంది కలుగుతుంది అన్నది గమనించి మేము ఆదిత్య సంస్థల శాషారెడ్డి గారు లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో గత 1150 రోజుల పైనుంచి కూడా మేము అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నాము. అదేవిధంగా తలసీమియా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి 21 రోజులకి కూడా రక్తం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రక్త అవసరానికి సంబంధించి కూడా మేము మా చేయూత సంస్థ తరపు నుంచి రక్తం సరఫరాను కూడా మేము అందించడం అయితే జరుగుతుంది. మెడికల్ క్యాంపులు అయితే కండక్ట్ చేసి బ్లడ్ డోనర్ క్యాంపులు అయితే కండక్ట్ చేస్తున్నాము. దానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇక్కడ మెయిన్ మా కుటుంబ సభ్యుల సహకారం, అదే విధంగా ఇక్కడ కుటుంబంలో వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తే 2-3తోనే నేను వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలను. ఇక్కడ మేము సమాజ సేవకి కేటాయిస్తే మొత్తం ఒక కుటుంబాన్ని మొత్తాన్ని మేము సంతోషంగా ఉంచాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అది మాకు చాలా సంతృప్తినిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో యువతని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి ఆదివారం కూడా మేము కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తమ సంతోషాన్ని అదేవిధంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మన సుమన్ టీవీతో తెలియజేయడం జరిగింది. ఇదే చేయూత సంస్థకు సంబంధించి ఉపాధ్యక్షులు హలీం గారు ఉన్నారు, సెక్రటరీ. ఆయన అడిగి తెలుసుకుందాం. వీళ్ళు అంటే కొంతమందికి ఉపాధి కల్పించడంలో అదేవిధంగా ఒక ఆర్ఫన్ సంస్థను కూడా నడుపుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఆర్ఫన్ సంస్థని అదేవిధంగా ఉపాధి కల్పించడంలో మీకు ఎవరు ఆలోచనలు ఏ విధంగా వస్తున్నాయి, ఇలాంటి సహాయ కార్యక్రమాలు అందించాలన్న ఆలోచన మీకు ఎలా ఇదవుతుంది? నమస్తే అండి, నా పేరు ఎంఏ అలీం, చేయూత సంస్థ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా
మాకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మా ప్రతినిధులు ప్రతి గ్రామంలో కూడా మాకు కోఆర్డినేటర్స్ ఉంటారండి. వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఏం సమస్య ఉంది, ఆ సమస్య ఎలా తీర్చాలి అని చెప్పి వాళ్ళు ఆ సమస్యని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు. అంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలంటే వాళ్ళు అర్హులా కాదా, ముఖ్యంగా ప్రతి వాడికి కాకుండా అర్హత ఉందా, వాళ్ళు పేదవారు కాదా అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన తర్వాత ఆ సమస్యను మా చేయుత సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగిందండి. ఆ విధంగా మన గ్రామంలో ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే వాళ్ళకి షాప్స్ పెట్టడం జరిగింది. సుమారు 49 మందికి వివిధ గ్రామాల్లో, జిల్లాలో కాకుండా మేము వెస్ట్ గోదావరిలో కూడా ఈ వికలాంగులకి గుర్తించి వాళ్ళకి ఉచిత స్వయంగా వాళ్ళు స్వయం కృషితో వారందరూ వాళ్ళు ఉపాధి పొందే విధంగా షాపులు పెట్టించడం జరిగింది. అదేవిధంగా ట్రైసైకిల్స్ సుమారుగా వివిధ గ్రామాల్లో 60 ట్రైసైకిల్స్ ఇప్పటికీ వికలాంగులకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రోటరీ చేయుత భవన్ అనేది ఒక చిన్నారుల భవన్ని నిర్వహిస్తున్నాం. అందులో ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ 35 మంది విద్యార్థులు ఉచితంగా వైద్యము, విద్య, ఉచిత వసతి అందించడం జరిగింది. వీరికి మా చేయుత స్వచ్ఛంద సంస్థల యొక్క దాతల సహకారం తీసుకుని వాళ్ళకి అన్ని విధాలుగా ఇటీవల 10th క్లాస్ పరీక్షల్లో కూడా 2 పిల్లలు కాలేజీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 2 పిల్లల్ని గవర్నమెంట్ ఐటీలో, ఈ విధంగా మా చేయుత సంస్థలో చదువుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులకి పై చదువులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా బాగా నిరుపేదలు ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ ఇదా కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు కూడా మేము ఏదో విధంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించే వాళ్ళకి కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా మేము వాళ్ళకి ఫీజులు కట్టడం జరుగుతుంది. ఈ విధంగా మా చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా బీచ్ దగ్గర స్వచ్ఛ భారత కార్యక్రమంలో బీచ్ శుభ్రత కూడా ప్రతి ఆదివారం మా సంస్థ సభ్యుల చేత నిర్వహించడం జరుగుతుంది సార్. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.